పోస్టరు, సాంగ్స్ ఇవన్నీ కొద్దిగా క్యూరియాసిటీని క్రియేట్ చేసిన మీలో యాంగ్జైటీ మాత్రం సినిమా మీద కాన్ఫిడెన్స్ ఓ లెవెల్‌లో కనిపిస్తుంది. అంటే అదే నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నా. ఒక కొత్త సినిమా ఇది. ప్రేక్షకులు కొత్త సినిమాలంటే చాలా సినిమాలు మనకి రిలీజ్ అయినప్పుడు చాలా విచిత్రమైన కామెంట్స్ వస్తుంటాయి. ఎన్ని సార్లురా ఇదే కథల్ని అటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు. అంటే మనమేమో సేఫ్ గేమ్ ఆడాలి. అన్ని కొత్తవి ట్రై చేయలేం. ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు కాంటెంట్‌ని చూసి ప్రేక్షకులకు నచ్చేలాగా సేఫ్ గేమ్ కూడా ఆడుతూ ఉండాలి. అప్పుడప్పుడే కొత్తవి తగులుతాయి. సో నేను ఆ ఎక్సైట్మెంట్‌లో ఉన్నాను. ఎప్పుడు కొత్త సినిమా తీయండి, కొత్త సినిమా తీయండి అని స్టేట్మెంట్ ఇస్తారు కదా! 2 వెరైటీ స్టోరీ ఇది. అందుకు ఆ ఎక్సైట్మెంట్ అయితే ఉంది నాలో. బట్ ప్రేక్షకులు మార్నింగ్ షో పడి చెప్పే వరకు మళ్ళీ హార్ట్ టెన్షన్ ఉండనే ఉంటుంది. ఓకే సార్. నాకైతే ఏమనిపించిందంటే, అంటే ప్రతిసారి ఇలాంటి అంటే గోస్ట్ సినిమా చాలా వచ్చినాయి. అందులో ఏంటంటే లాస్ట్‌గా ఆ గోస్ట్ ఏదో సాటిస్ఫై అవ్వటం, లేకపోతే ఏదో సమ్ ఉంటది. కాకపోతే ఇందులో ఏంటంటే హీరోకి ఏదో కొంత ఎఫెక్ట్ కలిగే విధంగా ఏదో ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్‌లో ఆ గోస్ట్ వల్ల హీరో ఏదో సమ్ ప్రాబ్లమ్ అయితే అదవుతాడు. ఏదో ఇది అవకాశం అయితే కనిపిస్తుంది నాకైతే. లేదు, లేదు, లేదు. అందుకే చెప్తున్నాను. ఈ ఈ సినిమా చూసేటప్పుడు కూడా నువ్వు ఊహించలేవు. నెక్స్ట్ ఏం జరుగుద్దని. చూసాక అర్థమవుద్ది. అమ్మ నీ ఇలా చేశారా? వీళ్ళు మామూలోళ్ళు కాదు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు ఉన్నారే. ఈరోజు కూడా మళ్ళీ మార్నింగ్ 4:30కి పిలిచి నాకు సినిమా చూపించారు. 4:30కి నిన్నటి నుంచి చేజ్ చేసి ఆర్ఆర్ జరుగుతుంది సార్ ఫైనల్‌గా వచ్చి చూడండి అని. 4:30 టు ఆల్మోస్ట్ 8:30, 9 వరకు చూసిన తర్వాత నాకు అనిపించినాయి 4 అవర్స్ కూర్చున్నాం. సో మామూలోళ్ళు కాదు వీళ్ళిద్దరు. అంత న్యూ అటెంప్ట్ చేశారు. రాజుగారి జర్నీకి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. ఏంటంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరితో పాటు ప్యారలల్‌గా మీ జర్నీ జరిగింది. వాళ్ళకి హిట్లు వచ్చినప్పుడు మీకు హిట్లు వచ్చినాయి. మీకు ఫ్లాప్‌లు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినాయి. సో ఒక రకంగా ఏంటంటే వాళ్ళతో పాటు మీరు గ్రో అయ్యారు. మీతో పాటు వాళ్ళు కూడా గ్రో అయ్యారు. అప్స్ అండ్ డౌన్స్ చూసారు. బట్ సినిమా కంటెంట్ గురించి పక్కన పెడితే నాకు అనిపించింది ఏంటంటే శిరీష్‌ని అంటే ఒక డైరెక్షన్‌లో కమర్షియల్ గాని ఇంకోటి సారీ ఆశీష్ గారిని ఒక డైరెక్షన్‌లో కమర్షియల్‌గా తీసుకెళ్ళిపోకుండా ఒక సినిమాకి సంబంధం లేకుండా యూనిక్‌గా ట్రై చేస్తున్నారు అనిపించింది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా. అంటే నేను ఆశీష్‌ని హీరోగా అన్నప్పుడే నేను పర్సనల్‌గా డెసిషన్ తీసుకొని చెప్పింది ఆశీష్‌కి. చాలామంది హీరోలు ఉన్నారు తెలుగు సినిమాలో. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదు. నువ్వు హీరో అవ్వాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చాలా కొత్తగా ట్రై చేయాలి. ఫస్ట్ సినిమా ఓకే, నువ్వు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అప్పటి వరకు ఒక కమర్షియల్గా ఒక యూత్ఫుల్గా వెళ్దామని రౌడీ బాయ్ చేయడం జరిగింది. అది కోవిడ్ కాకుండా వచ్చుంటే ఇంకా బెటర్గా రీచ్ అయ్యేది ఆడియన్స్కి. సో అప్పుడే చెప్పా, నీ ప్రతి సినిమా నువ్వు కొత్తగా అటెంప్ట్ చేస్తేనే హీరో అవ్వు అని. హీరో కంటే ముందు యాక్టర్గా గ్రో అవ్వాలి. తర్వాత ప్రేక్షకులకు లైక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత హీరోలు అవుతారు. మనం ఆపాల్సిన అవసరం లేదు. అంటే మన ప్రపంచంలో ఏంటంటే సార్ యూజువల్గా మన సరౌండింగ్స్తో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఇప్పుడు మీరే ఎంతోమంది స్టార్స్ని పెరగడం చూశారు, ఆయన చూసుంటారు. సో ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆధార్లో వెళ్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది మార్కెట్, కలెక్షన్స్ అవి చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ మీ ఇద్దరు అలా వెళ్ళకుండా డిఫరెంట్ పాత్ చూస్ చేసుకోవడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాషు. ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నాడు. అంటే నా వ్యూని మామూలుగా మాకున్నదానికి ఎవరన్నా స్టార్గా లాంచ్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్తో లాంచ్ అవ్వచ్చు. బట్ నేను డే వన్నే నేను ఇలాగే చూస్తున్నాను. నువ్వు ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలంటే వాడు ఎప్పుడు కూడా మీరు తప్పితే మాకు ఎవరు రైట్ గైడెన్స్ ఇవ్వరు. మీరు ఎలా చూస్తే నేను అలాగే జర్నీ పెడతాను అని జర్నీ స్టార్ట్ చేశాడు. థ్యాంక్ యూ ఆషు. అలా ఉన్నప్పుడే రైట్ క్వశ్చన్ వచ్చింది చూడు నీకు సెకండ్ సినిమాకే. అంటే మీకంటే లైఫ్ చాలా లెసన్స్ చెప్పింది, నేర్చుకున్నారు, పడి నేర్చుకున్నారు, కొన్ని అవి నేర్చుకున్నారు. అతను ఏంటంటే యంగ్ అయ్యి ఉండి కూడా ఈజీగా అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది మంచి విషయం.